పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఒక గ్రామంలో రాము అనే మంచి మనసున్న బాలుడు ఉండేవాడు. ఎవరైనా ప్రాబ్లం అంటే ముందు సాయం చేసేవాడు. కానీ రాముకి ఒక సమస్య. తనకు తన మీద నమ్మకం తక్కువ. ఒకరోజు గ్రామంలో వార్త వచ్చింది. గ్రామం దగ్గర ఉన్న పురాతన అడవిలో మాయాశాపం వచ్చిందని. జంతువులు భయంతో పారిపోతున్నాయి. పక్షులు అరుస్తున్నాయి. రాముకి భయం ఉన్నా తన గ్రామాన్ని రక్షించాలి అన్న భావన బలంగా వచ్చింది. రాము చేతిలో చిన్న కర్ర, సంచిలో తిండి పెట్టుకొని అడవిలో అడుగు పెట్టాడు. అడవి చాలా చీకటి. అటూ ఇటూ వింత శబ్దాలు. అక్కడ రాముకి ఒక గాయపడిన జింక కనిపిస్తుంది. రాము ప్రేమగా గడ్డి పెట్టి దానికి నీళ్లు ఇచ్చాడు. జింక పైకి లేచి మాట అడిగింది. రాము, అడవి నిన్ను పరీక్షిస్తుంది. నువ్వు దయగలవాడివైతే అడవి నిన్ను నడిపిస్తుంది. జింక అతడికి ఒక రంగు మారే ఆకును ఇచ్చింది. ప్రమాదం వచ్చినప్పుడు అది మెరుస్తుంది. రాము ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద రాళ్ళకొండ దగ్గర పులి కనిపిస్తుంది. కాని అది దాడి చేయలేదు. పులి మెడపై పెద్ద ముళ్ళు ఇరుక్కున్నాయి. నొప్పితో విలవిలలాడుతుంది. రాముకి చాలా భయం. కాని దయతో అతను పులి మెడ నుండి ముళ్ళు తీసి పెట్టాడు. పులి రాముని కృతజ్ఞతగా అడవిలో దారి చూపింది. కొంతసేపు ప్రయాణం తర్వాత రాము వర్ణరంజిత రంగుల్లో మెరిసే జలపాతం దగ్గరికి చేరాడు. ఇది అడవి హృదయం. కానీ జలపాతం వెనుక నుంచి ఒక పెద్ద దుష్టశక్తి గాలి లాగుతున్నట్టు శబ్దం వస్తుంది. అక్కడే రాముకి ఒక పాత కాగితం దొరికింది. దానిలో ఏమి రాసి ఉంది అంటే, ఈ అడవిని శాపం నుండి తీసేది సత్యవంతుడే. అంటే ఎవరైనా అబద్ధం చెబితే జలపాతం నల్లగా మారి వారిని లోపలికి లాగేస్తుంది. జలపాతం నుంచి ఒక మాంత్రికుడు బయటకు వచ్చి అతడు అడవిపై శాపం వేసి అతను రామునితో ఇలా అడిగాడు. నీ గ్రామం విలువ నాకు చెప్పు. నిలబడేలా ఉంటే వదిలేస్తా. రాముకి భయం వేసింది. కానీ అతను చెప్పాడు, మా గ్రామం విలువ బంగారం కంటే ఎక్కువ. మా మనుషుల మంచితనం, ప్రేమ అనగానే మాంత్రికుడు నవ్వాడు. అప్పుడు రాము నిజాయితీగా చెప్పాడు, నేను భయపడుతున్నాను. కానీ నా గ్రామాన్ని రక్షించాలి అన్న ధైర్యం నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ మాటలతో జలపాతం బంగారు వెలుగులతో మెరిసింది. మాంత్రికుడు రాములో ఉన్న 3 లక్షణాలు చూశాడు. ధైర్యం, దయ, సత్యం. అతను వెనక్కి తగ్గి అన్నాడు, నువ్వు అడవి నిజమైన రక్షకుడు. అప్పుడు జలపాతం రంగులు మరింత ప్రకాశించాయి. అడవి మళ్ళీ జీవంతో నిండిపోయింది. జంతువులు బయటకు వచ్చి రాము చుట్టూ చేరాయి. అడవి అతడికి ఒక ప్రకాశించే రాయి ఇచ్చింది. అది సత్యధైర్య రత్నం. రాము గ్రామానికి తిరిగి వచ్చాడు. అందరూ అతన్ని హీరోలా స్వాగతించారు. అప్పుడు గ్రామ పెద్ద రాముతో ఇలా చెప్పారు. రాము ధైర్యం ఉన్నవాడే కాదు, దయ ఉన్నవాడే నిజమైన మనిషి. రాముకు తన మీద నమ్మకం పెరిగింది. ఇప్పుడు మనకి ఏమి అర్థమవుతుందంటే, భయం నుంచి తప్పుకోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం గొప్ప విషయం. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.